హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో విద్యా దృక్పథాల గురించి షార్ట్ అండ్ స్వీట్గా వీడియోలో అయితే నేర్చుకుందామండి. టాపిక్ వచ్చేసి మనకు పాశ్చాత్యుల దృక్పథంలో విద్య, వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ టాపిక్కి రిలేటెడ్గా మెయిన్గా మనకు ఇంపార్టెంట్గా ఉండే పాయింట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి అండ్ ఏపీ ఆర్ తెలంగాణ వాళ్ళకి సంబంధించిందండి. సో ఎవరైనా కూడా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. సో లేట్ చేయకోకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. లాస్ట్ క్లాసెస్లో మనకు విద్యా దృక్పథం ఏంటి, కమిటీస్ అండ్ కమిషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్, దాంతోపాటు విద్యా అర్థం ఏంటి, నిర్వచనాలు, పరిమిత అర్థంలో విద్య అంటే ఏంటి, సో ఇలా విద్య యొక్క దృక్పథం అంటే ఏంటి, సో కంప్లీట్గా 1 by 1 అయితే నేర్చుకున్నాము. సో ఈరోజు ఈ టాపిక్ అయితే చూడండి. అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు కన్నా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించేదే విద్య అని సోక్రటీస్ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరు ఎలా ప్రతిపాదించారు విద్య గురించి అయితే చూద్దాము. సోక్రటీస్ వచ్చేసి మెయిన్గా ఏమన్నారంటే సత్యాన్ని అన్వేషించేదే విద్య. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించేదే విద్య. సో ఆన్సర్ సోక్రటీస్ అండి. నెక్స్ట్ వన్, సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని ఎవరన్నారు, ప్లేటో. చూడండి ఇక్కడ తప్పులను వచ్చేసి మనకు తప్పులు అనేవి తొలగించి సత్యాన్ని అన్వేషించేదే విద్య అని సోక్రటీస్, అలాగే సంతోషాన్ని బాధను ఈక్వల్గా పొందగల ఎబిలిటీనే మనకు విద్య అనేసి ప్లేటో అన్నారు. సంతోషాన్ని బాధ అంటే ప్లేటో, సత్యాన్ని అన్వేషించేది అనేది సోక్రటీస్. నెక్స్ట్, దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య. సో ఈ దృఢమైన మనస్సు, ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. దృఢమైన శరీరము, దృఢమైన మనస్సు. సో ఎవరన్నారండి, అరిస్టాటిల్. నెక్స్ట్, మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య. మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని జాన్ అయోస్ కొమినియస్ గారు తెలిపారు. సార్థకులుగా అనేది గుర్తుంచుకోండి. మనుషులను ఒక సార్థకులుగా తయారు చేసేది విద్య అనేసి జాన్ అయోస్ కొమినియస్. మనం నేర్చుకునేది వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే పాశ్చాత్యుల యొక్క వాళ్ళ యొక్క దృక్పథంలో విద్య అంటే ఏంటిది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నామండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అనేసి పెస్టాలజీ అన్నారు. సో సహజంగా ఉండాలి, అలాగే సుశీలంగా ఉండాలి, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అనేసి పెస్టాలజీ అన్నారు. సో ఇలా డెఫినేషన్స్ ఇచ్చేటప్పుడు 1 or 2 times బాగా చదవాలండి. నెక్స్ట్, జీవితంలో ఆవరించున్న దానిని వివర్తనం చేసేదే విద్య. జీవితంలో అంటే జీవిలో ఆవరించున్న దానిని వివర్తనం చేసే విద్య అనేసి ప్రోవెల్ మనకు నిర్వచనం ఇచ్చారు. కంప్లీట్గా మనకి ఇక్కడ డెఫినేషన్సే ఉంటాయి. సో చూడాలి జాగ్రత్తగా. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యంను నిర్వహించేందుకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంను కలిగించేదే విద్య అని టిపి నన్ గారు తెలిపారు. సో శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యం, సో తన యొక్క రెస్పాన్సిబిలిటీ నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంను కలిగించేదే విద్య అని టిపి నన్ తెలిపారు. నెక్స్ట్, ఇది 2012 డిఎస్లో అడిగిన బిట్ అండి. తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుంచుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని జాన్ డియు గారు మనకు తెలిపారు. సో చూడండి ఇక్కడ మరొకసారి, తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అని ఇక్కడ తన పరిసరాలు ఉన్నాయి కదా, సో ఆ పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అనేవి అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని జాన్ డియు గారు అన్నారు. అర్థం చేసుకోవాలి, ఓకేనా. మనస్సును నియంత్రించడమే విద్య అనేసి ఎమర్సన్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అనేసి డెకారాటస్. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య స్పెన్సర్. పరిణతి చెందిన వారిపై చూపు ప్రభావమే విద్య అనేసి రెడిన్. సో పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అనేసి రెడిన్ తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికి తీసే స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపజేసేది విద్య.
సో పౌలో ప్రయారి అయితే తెలిపారండి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికి తీసే స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపజేసేదే విద్య అనేసి పౌలో ప్రయారి తెలిపారు. సో ఈ వీడియోలో మనము పాశ్చాత్యుల దృక్పథంలో విద్య, వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎవరు విద్య గురించి, వారి యొక్క అభిప్రాయాలు ఏంటనే దాని గురించి, వారి యొక్క డెఫినేషన్స్ ఏంటనే దానిది 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉండేవి మీరు గుర్తుంచుకొని వాటిని 1 or 2 times రివిజన్ చేస్తే ఏ డెఫినేషన్స్ వచ్చినా కూడా మనం చేసేస్తాం. సో ఈరోజు అయితే ఈ టాపిక్. సో మీకు ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి లైన్ కూడా నచ్చి అలాగే మీకు అర్థమవుతుంది. కింద కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సిలబస్ ఇంటర్మీడియట్ వచ్చేసి చాలామంది అడిగారు. సో ఫస్ట్ ఇయర్ అనేది మనకు చేంజ్ అయిందండి. బుక్స్ కన్నా దొరికితే అక్కడ సిలబస్లో మనకు ఫస్ట్ ఉండేదానికి ఇప్పుడు ఉండేదానికి కంపేర్ చేసి మీకు తెలియజేస్తాను. సో అంతవరకు మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉండకండి. మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ చేస్తే అవతలికి ఇంకా మనకు 2 months మన చేతిలో ఉండేవి. సో లాస్ట్ డిఎస్సి మిస్ అయిన వాళ్ళు ఈ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. మన యొక్క చేసిన మిస్టేక్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా. అలాగే గత టెట్ అండి, ఓన్లీ 39% మాత్రమే మనకు పాస్ అయ్యారు. సో దానివల్ల మనకి ఏమర్థమైందంటే రాను రాను పేపర్ అనేది ఇంకా ఎంత కష్టం ఉంటుందో. సో అంతకు మించి మన హార్డ్ వర్క్ అనేది కూడా మనం మెరుగుపరుచుకోవాలి. సో ఇది నేను చెప్పేది. ఇప్పుడు మిగిలిన విద్యా దృక్పథాలు అలాగే సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ ఏమైనా మారాయంటే ఆల్మోస్ట్ మారవు నాకు తెలిసి. ఎందుకంటే ఏదైనా ఇంకా 1 or 2 టాపిక్స్ మనకి యాడ్ చేయడమో లేకుంటే తీసేయడమో సో ఇలాంటివి జరగచ్చు. బట్ అన్నీ మాత్రం మారవండి. యాజ్ యూజువల్గా లాస్ట్ డిఎస్సికి అయితే ఏదైతే ఇచ్చారో సిలబస్ మనకు పిఐ కానీ అలాగే సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే అది ఆప్షనల్, మళ్ళీ చూడొచ్చు. ఇంకా మన యొక్క కంటెంట్, సో ఈ 10th class న్యూ సిలబస్. సో మనకు కన్క్లూజన్ వచ్చేసింది కదా మనం ఏం నేర్చుకోవాలనేది. సో ఇంటర్మీడియట్ అనేది వచ్చిన తర్వాత దాని గురించి అయితే చూద్దాము. సో ఈరోజు అయితే నేను ఇదే చెప్తాను మీకు. టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయకండి. గత టెట్ చూసుకుంటే మనకు ఇంకా హార్డ్ వర్క్ అనేది మన యొక్క స్ట్రాటజీ అనేది పెంచుకోవాలనేసి తెలిసింది. సో పాసిబుల్ అయినంత వరకు ఎక్కువగా డిలేస్ అనేది చేయొద్దు. పోస్ట్పోన్ చేస్తే మాత్రం మన యొక్క ప్రిపరేషన్లో ఇంకా పోస్ట్పోన్ చేయాలనే అనిపిస్తుంటుంది. సో కన్సిస్టెన్సీగా చదవండి, గుర్తుంచుకోండి.